నేను భావితుడైనాను, ఒక భావంతో నువ్వు కూడా భావితుడు అయినావు. అందుకు నీకు శరీరం వచ్చింది. ఇప్పుడు శరీరం వచ్చింది, దీన్ని ఏదో సుఖపెట్టాలి, దీన్ని ఇంకేదో చెయ్యాలి, దీంతో కర్మ సంపాదించాలి, మళ్ళీ పుణ్యం సంపాదించుకుని మళ్ళీ జన్మకి వెళ్ళాలి అని కాకుండా ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఇది నేను కాదని నిర్ణయించుకో. ఇది నేను కాదని మీరు చెప్తే అవుతుందా? శాస్త్రం ఇలా చెబుతోంది. ఇది వైదిక ధర్మ మార్గం. ఎవడైనా వేదం ప్రమాణంగా చెబుతున్నానంటే ఈ మాట చెప్తేనే అంగీకరించండి, దీనికంటే భిన్నంగా చెప్పినా అంగీకరించవాకండి. మిగిలిన అన్ని మతాలు అవే చెప్తున్నాయి. నువ్వు పిరమిడ్లో ధ్యానం చేయి. ఏం ధ్యానం చేస్తా? నేను యోగా చేస్తానండి, నాకు మోక్షం వస్తుంది. ఎట్లా మోక్షం వస్తుంది? యోగా చేసేవాడు ప్రాణమే దేవుడని నమ్ముతున్నవాడు. దానివల్ల నీకేమొస్తుంది? దేహ ఆరోగ్యం బాగుంటుంది. నేను దేహమే లేదని చెప్తున్నావాడిని. దేహమే ఎట్లా పోగొట్టుకోవాలో చెప్తున్నాను. మరి దీనికి దానికి తేడా లేదు. అమ్మ అంతా అమ్మ మీరు చెప్పినట్టే ఉంది వేదాంతం. పురి నేను చెప్పిన వేదాంతం మీకు అర్థం కాలేదు. నేను చెప్పిన వేదాంతం అయితే అట్లా చెప్పను. నిన్ను అకర్మ అంటే ఏది అకర్మ? ఇప్పుడు నువ్వు చేస్తున్న కర్మ ఉండే, అంటే అరుణ్ గోవిల్ రాముడుగా చేస్తున్న కర్మ ఏదైతే ఉందో అరుణ్ గోవిల్కి అది అకర్మ. ఎందుకంటే అకర్మ ఎప్పుడవుతుంది? కర్మ ఫలితం నీకు ఇవ్వదు. కైకేయి రాముడిని అడవికి పొమ్మని దశరథుడిని అడిగింది కదా. నా వరాల ప్రకారం రాముడిని అడవికి పంపించే తీరాలను జుట్టంతా విరబోసుకొని నానాక హంగామా చేసి కొట్లాడి చూసే ఆడియన్స్ అందరికీ కైక పాపిష్టిది, చూడు రాముడిని అడవికి పంపించింది, పాపం వచ్చి చావని అని తిట్టుకుంటా. ఎవరిని? కైక. పాపం కైక క్యారెక్టర్ వేసింది, మన పక్కనే వచ్చి కూర్చుంది. అది కూడా ఆ సినిమా చూస్తోంది. అది ఏ దృష్టితో చూస్తోందంటే ఈ పాత్రను నేను చాలా బాగా మెప్పించాను, చాలా బాగా మెప్పించాను. అంటే కైక అట్లా ఉండకపోతే దశరథుడు లొంగి ఉండేవాడు కాదు. మనం ఏం దృష్టిలో చూస్తున్నాం? కైక ఎంత పాపిస్తే రాక్షసుది, దీనికి మహాపాపం వస్తుంది. ఇప్పుడు ఈ కైకకు పాపం వస్తుందా? రాదు. ఎందుకని? కైక కర్మే చేసింది, అది అకర్మ. ఇప్పుడు అకర్మకు అర్థం తెలిసిందా? ఇష్టం వచ్చినట్టుగా అకర్మని కర్మని వికర్మని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించి అమ్మో నా శిష్యులని చెప్పవాకండి. నేను చెప్పింది సమంగా మీరు వింటే నా పేరు చెప్పండి. ఇప్పుడు నేను గురుదేవునికి చెప్పారు మీరు ఎందుకు చెప్తున్నాను? ఆయన చెప్పింది యథాతథంగా మీ ముందు పెడుతున్నాను. ఇందులో కొంచెం కూడా నా సొంతం లేదు. ఇంత కూడా కలపను, ఇంత తీసేది. తీసి ఎక్కడ పెట్టుకోను? నేను కలపాలంటే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను. అందుకని ఉన్నట్టుగా వస్తున్నారు. అందుకని నా గురుదేవుడు మాట నేను చెప్పినా నాకైతే తప్పులేదు, నేను అకర్మే చేస్తున్నా. గురువుగారు ఏది చెప్పారో అదే మేము ముందు పెడుతున్నా. గురువుగారు కూడా ఎవరు చెప్పారు? లక్ష్మీ నరసింహమూర్తి గారు ఇలా అన్నారమ్మా అని చెప్పేవారు. శాస్త్రం ప్రమాణం ఇలా చెప్పింది అని చెప్పేవాడు. వేదం ఇది చెప్తుంది. వైదిక ధర్మ మార్గం అది. మీకు అర్థమైందా? మిగిలిన వాళ్ళందరూ కూడా అమ్మ వాళ్ళు హిందూ మతమే, వాళ్ళు హిందూ మతమే, వాళ్ళు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారో చూడు. ఇంకా పిరమిడ్ వాళ్ళు ఉన్నారు, పిరమిడ్లోనే వాళ్ళే భగవంతుడు అక్కడ కూర్చొని ఆ పిరమిడ్ ఇట్లా ఆకారం కింద కూర్చొని ధ్యానం చేస్తేనే వాళ్ళకి ఇది ఏదో అక్కడికి పోతుంది. కాదే, ఇది కొంత అది కొంత కలిపి, అంటే ప్రాణాత్మవాదులు కొంతమంది, శ్వాస మీద ధ్యాస, ఆకాశాత్మవాదులు కొంతమంది. మరి పిరమిడ్ ఈ షేప్ గల దాంట్లో నువ్వు కూర్చుంటే వాళ్ళ ఇంట్లో కూడా ఒకటి పెట్టుకొని దాని కింద కూర్చుంటారు. ఇంకా కొంతమంది మా ప్రబుద్ధున్నారు, సివివి అని చెప్పుకుంటారు. వాళ్ళంతా కూడా మీకు ఇటువంటి వాళ్ళు చాలా మంది దొరుకుతారు తర్వాత భవిష్యత్తులో. అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో అర్థం చేసుకుని ఒక నమస్కారం పెట్టి మనం బయటికి రావడమే.
ఓ నాయన ఈ లెవెల్లో ఉన్నారా మీరు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే గ్లోబ్ ఉంది కదా, భూమి కొంచెం ఇట్లా వంగి ఉంటుంది, అట్లా కొంచెం వంగి రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా ఇట్లా తిరగదు భూమి, అట్లా కొంచెం వంగి తిరుగుతుంది, అట్లా తిరుగుతుంటుంది. ఈ భూమి ఇట్లా వంగడం వల్ల మనందరికీ వక్ర బుద్ధులు పుట్టినాయి. ఎందుకంటే వంగి ఉన్నది కదా, ఎట్లా వక్ర బుద్ధి పుట్టి. ఇప్పుడు నా తలకాయ ఇట్లా ఉందిరా, నేను ఇట్లా చూస్తే అవి నాకు వంగి కనబడతాయా? నేను ఇట్లా చూసినా అది సరిగానే కనబడుతుంది. భూమి వంగి ఉండడం వల్ల వీళ్ళందరికీ వక్ర బుద్ధి పుట్టింది. కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో సరిగ్గా 6 గంటల సమయం అదేదో యాక్సిస్ అయినట్టు ఆ భూమికి సూర్యోదయం సూర్యాస్తమయం నిజంగా సమయాలేనా అభ్యసలు? నీకు కనబడుతున్నాయే కానీ సూర్యుడు అసలు ఉదయించట్లేదు. ఎవడు ఉదయించడో వాడు అస్తమించడు, ఎవడు పుట్టడో వాడు చావడు కదా. అలాగే సూర్యుడు ఉదయించడం లేదు. నీ భూమి ఆ పాయింట్ లోకి వచ్చేటప్పటికి సూర్యుడు నీకు కనపడుతుంది, సూర్యకాంతి నీ భూమి మీద పడుతున్నది. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు రెండిట్లో వీళ్ళు భూమి చక్కగా కావాలని వాళ్ళు ప్రేయర్ చేస్తారు. ఇది ఏం చెప్తుంది? భూమి చక్కగా కావాలి, భూమి స్ట్రైట్ అవ్వాలి. భూమి స్ట్రైట్ అయిపోతే ఈ బుద్ధులన్నీ ఆటోమేటిక్ గా స్ట్రైట్ అయిపోతాయి. వాళ్ళు అటువంటి వాళ్ళు అంటే అటువంటి మనుషులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ యుగాలని కాలాన్ని డివైడ్ చేశారు. దేశము కాలము అనేవి పరమాత్మకు లేవు. ఎందుకంటే పరమాత్మ దేశ కాలానికి అతీతుడు, దేశాతీతుడు, కాలాతీతుడు కదా. ఈ ఊళ్ళో ఉన్నాడు, ఆ ఊళ్ళో లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నాను, అమెరికాలో ఉండను, డెఫినెట్ గా ఉండను. కానీ పరమాత్మ అలా కాదు, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు. అంటే ఇక్కడ అక్కడ అని మనకున్నాయి కానీ ఆయన మొత్తం ఆయనే ఉన్నాడు. సీసా నిండా నూనె ఉంది అట్లా. అటువంటి వాడు కాలంగా విభజించబడ్డాడు, కాలాతీతుడు. పరమాత్మ కాలాతీతుడు, కాలంగా విభజించబడేవాడు కాదు. కానీ కాలాన్ని విభజించుకున్నాం మనం. అసలు కాలం అంటే ఏమిటి? 2 సంఘటనలకు మధ్య ఉన్న దూరం. కాలం అంటే ఒక సంఘటన జరిగింది, మీరందరూ ఇక్కడికి వచ్చారు, అదొక సంఘటన. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, అదొక సంఘటన. ఈ రెండింటికి మధ్య కాలం ఎంత? 1.5 గంట, అంతే కదా. 2 సంఘటనలకి మధ్య ఉండేదాన్ని కాలం అంటున్నాం. కాలాన్ని మనం కొలుచుకోవడానికి వీలుగా దాన్ని పగలని రాత్రిని, ఒక రోజు అయితే 24 గంటలని, ఒక వారం అని, ఒక నెల అని, ఒక సంవత్సరం అని, ఒక యుగం అని మనం డివైడ్ చేసుకున్నాం. ఇంతకాలం పెరిగితే ఒక యుగం అని. అట్లాంటి యుగాలు ఒక కృతయుగం, ఒక త్రేతాయుగం, ఒక ద్వాపర యుగం, కలియుగం వస్తుంది. కలియుగం అయిపోయిన తర్వాత కృతయుగం వచ్చి తీరాలి, అంతే కదా. మనం ఉండం కానీ వచ్చి తీరాలి. మనం మళ్ళీ పుడతామని కూడా పాపం వాళ్ళ శాస్త్రం ఒప్పుకుంటున్నది. మనం మళ్ళీ పుడతాము అని ఒప్పుకుంటాం. కలియుగం తర్వాత కృతయుగం వస్తుందని కూడా ఒప్పుకుంటాం. వీళ్ళందరూ ఈ కలియుగంలో ప్రేయర్ చేసి కృతయుగంలో పుట్టాలి. బ్రహ్మకుమారి ఇప్పుడు పుట్టావు, మళ్ళీ పుట్టాలని అంటున్నావు నువ్వు. ఇప్పుడు పుట్టి ఏంది సాధించావు? ఇప్పుడు పుట్టావు, కష్టమో సుఖమో అనుభవిస్తున్నావు, మళ్ళీ పుట్టాలంట. మళ్ళీ పుడితే ఏమిటి లాభం అంటే కృతయుగమే సత్యయుగం వాళ్ళ ఎక్కడ. ఆ యుగంలో విష్ణుమూర్తి పుడతాడు. అంటే ఇప్పుడు పుట్టకుండా పోయినాడు, అప్పుడు మళ్ళీ పుడతాడు. కాబట్టి నీకు పుట్టుక తప్పదు, ఆయనకు కూడా పుట్టుక తప్పదు. ఇంకా ఎట్లా పుట్టేవాడికి ఇప్పుడు ఇంకా ఇదంతా ఎందుకు చేయటం? అప్పుడు మంచివాడుగా పుడతాడు. అయితే కృతయుగంలో మంచి వాళ్ళే ఉండాలి అంటే
కృతయుగంలో విశ్వామిత్రుడు పుట్టాడు, కృతయుగంలో హరిశ్చంద్రుడు పుట్టాడు కదా. విశ్వామిత్రుడు వచ్చి హరిశ్చంద్రుడి దగ్గరికి ఆ మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకోమన్నాడు. వాడేమో నేను పెళ్లి చేసుకోను అన్నాడు. నాకు ఒకసారి పెళ్లి అయిపోయిందయ్యా, ఇంకా రెండో పెళ్లి అక్కర్లేదు అన్నాడు. అట్లా పెళ్లి చేసుకోకపోతే నీ ఆస్తి అంతా మాకు ముందు మాట ఇచ్చావు కదా, అదంతా ఇచ్చేసి ఇంకా కూడా ఇవ్వమని పీడించాడు. అంటే పీడించేటువంటి నక్షత్రకుడు కృతయుగంలో పుట్టలేదా? మరి ఆ యుగంలో అందరు మంచి వాళ్ళే పుడతారన్నారు. మరి వీడు ఎక్కడ పుట్టాడు? లేక కలియుగంలో పుట్టి అక్కడికి వచ్చాడు. మరి మీరు అప్పుడు కలియుగంలో కృతయుగంలో కనుక సత్యయుగంలో పుట్టేటట్లయితే మరి ఎట్లాంటి జన్మ వస్తుందో ఆలోచించుకోండి. పుట్టుక లేకుండా చేసుకోరా నాయన అంటే మళ్ళా పుట్టాలి అంటే అయితే సత్యయుగంలో పుట్టినవాడు మళ్ళీ చావడా? వస్తాడు కదా, చచ్చి మళ్ళీ వాడు ఇంకో యుగంలో పుట్టాలి కదా. మరి ఇప్పుడు పుట్టావు, అప్పుడు పుట్టావు, ఎప్పుడు పుడతావు, ఇంకా నీకు నష్టమే ఉంది, లాభం ఉంది. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పుడుతుంది అమ్మా. అసలు కష్టం ఏంటి సుఖం ఏంటి ఒకటి ఆలోచించు. కష్టము సుఖము అనేది నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు చూడు. నీ మనస్సుకు ఏది బాధాకరంగా ఉంటే అది నీకు కష్టం, నీ మనస్సుకు ఏది సుఖంగా ఉంటే అది సుఖం. మన 5 డిగ్రీల టెంపరేచర్ -లో పడిపోతున్నది, చలి వస్తుంది, నాకు చలి అనిపించింది, నేను ఇప్పుడు ఏసీ వేసుకున్నాను. నాకు మా ఇంట్లో ఏసీ వేసి చచ్చినట్టు నువ్వు ఏసీలోనే ఉండాలి అని ఎవరన్నా చెప్పారు అనుకో, అది నాకు కష్టం. ఎందుకని? నాకు వేడి కావాలి, నాకు చల్లగా పెడితే నాకు కష్టము. అంటే కష్టం సుఖం అన్నవి నా మనస్సు మీద ఆధారపడి ఉన్నాయి కానీ బయట దాని మీద ఆధారపడి లేదు. చాలా ధనం ఉన్నవాడు సుఖంగా ఉంటాడు అనుకుంటారేమో, వాడిని వెళ్ళి కనుక్కోండి వాడు ఎంత బాధపడుతున్నాడో. అన్నీ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చాలా బాధపడుతున్నారు, మానసికంగా అస్సలు బాగాలేదు. ఎంతమంది లేరు? ఏమీ లేకుండా ప్రశాంతంగా హాయిగా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు? ఏమ్మా నీకేం కష్టం లేదు? నాకు అసలు ఏం కష్టం లేదు. నీకేమన్నా డబ్బులు ఉన్నాయా? అస్సలు 1 రూపాయి కూడా బ్యాంకులో లేదు. కొన్ని పొలాలు ఉన్నాయా? ఏమి లేవు. మరి ఏముంది? 4 ఇళ్లలో పని చేసుకుంటాను, నలుగురు 4 ఇంత ముద్దలు పెడతారు, వాళ్ళ గిన్నెలన్నీ కడిగేస్తా కాబట్టి వాళ్ళు మిగిలిన ఇంత అన్నం పెడతారు. ఆ 4 తెచ్చుకుంటే నేను తిని ఇంకా ఒకళ్ళకి పెట్టేంత నాకు మిగులుతుంది. 4 పెడతారు, 4 ఇళ్లలో పని చేస్తున్నాను, హాయిగా అన్నం తింటుంది, పొద్దున్న టిఫిన్ తింటుంది, వాళ్ళకి పని చేసి వస్తుంది, మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు ఇంటికి వస్తుంది, సుఖంగా నిద్రపోతుంది, సాయంత్రం 4కు లేస్తుంది, 6 వరకు పని చేస్తుంది, రాత్రి వస్తుంది, హాయిగా నిద్రపోతుంది. ఇప్పుడు ఆమె సుఖంగా లేదా? ఆమెకి డబ్బక్కర్లేదు, ఆమెకి ఎవరిని కొనుక్కోక్కర్లేదు, ఎవరి ఫేవరేటిజం ఆవిడకి అక్కర్లేదు, ఆమె హాయిగా ఉంది. మరి నేను హాయిగా లేను, ఎందుకు లేను? వాళ్ళు 6 అంతస్తులు మేడ కట్టుకుంటారు, నాకు 1 అంతస్తు కూడా లేదు. నాకు ఎంత బాధ ఉంటుంది. మీరందరూ అట్లా చెప్తారు కానీ అమ్మగారు మాటలు విని నాకు మాత్రం చాలా బాధ. వాళ్ళంతా 20 కేజీలు బంగారు కొడుకున్నారు, మరి నాకు 20 కేజీలు ఉంటే నన్ను గొంతు బిసిగి తీసుకుపోతారు. ఆ భయమే లేదు, వాళ్ళకుంది, నాకు లేదు. కాబట్టి సుఖం అనేది కృతయుగంలో పుడితే లేదు, కలియుగంలో పుడితే లేదు, ఈ మనస్సులో ఉంది. అసలు నువ్వు దేహమే దానం తెలుసుకుంటే నీకు సుఖాలతో ద్వంద్వాతీతం అయిపోతావు. ఇది లాభమా నీకు అది లాభమా ఆలోచించు చెప్తున్నాడు ఇప్పుడు. అందుకని బ్రహ్మాత్మన సంస్థితి అనేది ఇది. బ్రహ్మాత్మన సంస్థితి, బ్రహ్మ ఎక్కడో ఉన్నాడు కాదు, నీవే బ్రహ్మం అనేటువంటి స్థితి.
నేను అసలు దేహమే కాదు, దేహం లోపల నేనున్నాను కాదు. ఇందాక చెప్పాను కదా, సూక్ష్మం గాని స్థూలం గాని కారణం గాని నా లోపల లేవు. నేను అదే, నేను స్థూలమే, నేను సూక్ష్మమే, నేను కారణమే, నేను బ్రహ్మమే. ఎప్పుడయ్యా? ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నేను స్థూలం, తర్వాత నేను సూక్ష్మం, నా కల్లో నేను సూక్ష్మం కదా, నా సుషుప్తిలో నేను కారణం, నా సమాధిలో ఈ మూడు ఉన్నప్పుడు కూడా నేనే ఆత్మని. మరి ఈ శరీరం ఏమిటి? ఇది అసలు లేనే లేదు. నేను భావించి, నేను టీచర్ అయినప్పుడు, ఆ చిన్నపిల్ల టీచర్ అయినప్పుడు టీచర్ గా ఏమై మారింది? అది అదిగానే ఉంది. అట్లా నేనేం కాలేదు. ఒక భావాన్ని అనుకున్నాను, ఆ భావం ప్రకారం నేను యాక్ట్ చేస్తున్నాను. ఈ కర్మతో నాకు సంబంధం లేదు. బ్రహ్మాత్మన సంస్థితి అన్న పదానికి ఇది అర్థం. ఒక పదం చెప్పాను ఈరోజు, గంటన్నరకి. సంస్థితి, దాంట్లో నిలబడు. నువ్వు నిలబట్టలేదు, నువ్వు అదే అయి ఉన్నావు. బట్ ఏం చేస్తున్నావు? విశ్వడుగా ఉంటేనే విశ్వడుగా వ్యవహారం చేస్తున్నావు. వాళ్ళు మేడ కట్టుకున్నారు, నేను మేడ కట్టుకోలేదు, నేను ఏడుస్తున్నా. ఇప్పుడు నేనేమిటి? విశ్వని. నాకు అసంతృప్తి వచ్చింది. ధైర్యసుడుగా ఉండి నాకు కల్లో పాము గరిచింది. ఎవరో ఈ మధ్యన ఫోన్ చేశారమ్మా, కల్లో నువ్వు చచ్చిపోయినట్టు నాకు కల వచ్చింది. ఆ కూతురు తల్లికి ఫోన్ చేసింది. కలలోట ఇది చచ్చిపోయినట్టు, దానికి పాము వచ్చినట్టు, పాము గరిచినట్టు, ఆ పామును దాని ఆడబిడ్డ చంపేసినట్టు ఎవరో ఈ మధ్యన చెప్పారు కదా ఒకళ్ళు మనకి. అరే ఇది కళ కదా, నీకే తెలుసు కళ అని. మళ్ళా దానికి ఫోన్ చేసి నాకు ఏమన్నా అవుతుందా? ఎవరికి ఏమన్నా అవుతుంది? నీకేమన్నా అవుతుంది. ఎందుకని? నువ్వే బ్రహ్మము కదా, నువ్వే అనుకుంటున్నావు. అంటే నువ్వు దానిలో నిలబట్టలేదు. సంస్థితి అంటే నిలబడమంటున్నావు. నువ్వు ఇదున్నా అదున్నా అదున్నా అదున్నా, నాలుగే ఉన్నాయి మొత్తం. ఈ మూడుగా ఉన్నప్పుడు కూడా నువ్వు అదే అయ్యి ఉన్నావు. నువ్వు ఆలోచించు. ఇది కాకపోతే అడుగు. నీ ఎదురుగా నీ గురువు ఉన్నాడు, శాస్త్రం ప్రమాణం తీసుకొచ్చి నీకు ఎదుగుతాడు, భయం లేదు. కానీ నువ్వు పిచ్చిగా గుడ్డిగా నమ్మవాసు. అవన్నీ మనకు వస్తాయా? ఏవన్నీ రమ్మంటున్నాను నీకు, ఏం రమ్మలేదు. నేను గాలి బిగబట్టి బంధించి కూర్చోమంటలేదు. మనస్సును కంట్రోల్ చెయ్యి, ఊపిరి బిగబట్టు అని చెప్పట్లేదు కదా. ఏమన్నా చెప్పామా? ఏకాసనం మీదనే అట్లనే కూర్చో, కదలకూడదు చెప్పటం లేదు. నువ్వు ఉన్నవాడు ఉన్నట్టే, నువ్వు ఎట్లా కూర్చున్నా నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఎవరినో గురించి ధ్యానం చేయక్కర్లేదు. ఎవడున్నాడు వాడు ఎక్కడ, ఇంకెవడన్నా వేరే ఉంటే కదా నేను వాడి గురించి ధ్యానం చేయరా అని చెప్పడానికి. అట్లా వాడి గురించి ధ్యానం చేయమనంటే వాడికి రూపం ఇవ్వాలి. నేను నీకు రూపం ఆల్రెడీ ఉంది, నీకు రూపం ఉంది కదా. నీ రూపాన్ని మీరు విడిపించడానికి నేను చేస్తున్నా, కానీ వాడి రూపాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి నేను చేయగలను. వాడి రూపాన్ని నీకు సూపర్ ఇంపోజ్ చెయ్యను నేను, ఎందుకంటే వాడికి రూపమే లేదు. రూపం నీకుంది, నీ రూపాన్ని వదలగొడితే ఏమవుతావు? నువ్వు వాడే ఏకమవుతావు, నువ్వు వాడే అయిపోతావు. అర్థమైందా? బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే. నాయన ఇవన్నీ ఉన్నాయే నీకు. కిండర్ గార్టెన్ స్కూలు, తర్వాత మిడిల్ స్కూలు, తర్వాత హై స్కూలు, తర్వాత జూనియర్ కాలేజీ, అట్లా నీకు నరజన్మ, ఆ తర్వాత పుంసత్వం, తర్వాత విప్రత్వం, వైదిక ధర్మ మార్గపరత, సర్వాత్మన సంస్థితి, సర్వాత్మ అస్మాత్ పరం, అస్మాత్ పరం. ఇది మళ్ళీ మీకు చెప్పా అప్పుడు. అంటే నీ లోపల నీ బయట. ఇప్పుడు నీకే అని చెప్పిన వాడు ఆత్మ అనాత్మ వివేకం, అంటే నీలో ఆత్మ నీలో అనాత్మ. ఇప్పుడేం చెప్తున్నాడు? బ్రహ్మాత్మన సంస్థితి అన్నప్పుడు అనాత్మ లేనే లేదు, ఉన్నది ఆత్మవేను. అనాత్మగా నీకు కనపడుతున్నది. ఇంతకుముందు అనాత్మని వేరు చేసి ఆత్మని తెలుసుకో. ఇప్పుడు అనాత్మ అస్సలు లేదు, ఉన్నది ఆత్మే. ఆ ఆత్మే ఒక భావంతో ఈ వ్యవహారం చేస్తోంది. ఈ యథార్థంగా ఈ శరీరం ఉన్నట్టుగా కాదు.
మరి ఇది నాకు ఎందుకు వచ్చింది? నువ్వు అప్పుడు కావాలనుకున్నావు. నీకు కావాలనుకుంటే రేపు కూడా వస్తుంది. వాళ్ళందరూ మేము ఎప్పుడో సత్యయుగంలో పుట్టాలి అని భావన చేస్తున్నారు కదమ్మా, సుఖంగా ఉండాలి అని భావన చేస్తున్నారు కదా, దానికి తగ్గ కర్మ ఇప్పుడు చేయిస్తాడు వాళ్ళ చేత. ఆ కర్మ చేయటమే వాడు ఎవరి జోలికి పోకుండా మౌన వ్రతం పెట్టుకోవడం, ఎవరు ఉండింది తింటే మనసు మార్పయ్యేమో భగవంతుడా మారకుండా పెట్టుకోవడం, ఈ